హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నైవేద్యంగా పెట్టే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి అన్నం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ను తీసుకోవాలి. వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ బదులు మనం డైలీ వాడుకునే నార్మల్ రైస్ను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లేత కొబ్బరికాయ నుంచి తీసిన చిక్కటి కొబ్బరి పాలను 1 కప్పున్నర తీసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కప్పున్నర సరిపోతాయి. విడిగా అయితే 2 కప్పుల కొబ్బరి పాలు తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ కూడా వచ్చేసాయి. ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూద్దాము. ప్రెషర్ కూడా పోయింది. రైస్ చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనెను తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక ఇందులో 1/2 స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక 1 స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి. అది కూడా వేయించుకోవాలి. తరువాత 2 ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి. తరువాత 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. వీటినన్నింటినీ దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. తరువాత క్రష్ చేసుకున్న మిరియాలను 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. చివరగా కొంచెం ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి. పోపు రెడీ అయింది. పోపును అన్నంలో వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు అన్నంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయినట్లే. ఈ కొబ్బరి అన్నమును మనం పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టివ్వచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కొబ్బరి అన్నాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.